Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. డామినిక్ ద లేడీస్ పర్స్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల డైరెక్షన్ కి దూరంగా ఉన్న గౌతమ్ మీనన్ గారు లేటెస్ట్ గా ఒక మూవీ చేశారు. ఆ మూవీనే డామినిక్ ద లేడీ పర్స్. గౌతమ్ మీనన్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్. ఆయన చేసిన మూవీస్ ఘర్షణ, చెలి, ఏమ్మాయి చేశావే, ఇవే కాకుండా ఇంకా చాలా మూవీస్ చేశాడు. ఆయన ఎక్కువగా లవ్ స్టోరీస్, క్లాసీ ఫిలిమ్స్ చేస్తుంటాడు. ప్రతి సినిమాలో మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికీ ఆ సాంగ్స్ మనం విన్నా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మ్యూజిక్ తో పాటు మంచి ఫోటోగ్రఫీ ఉంటుంది ఆయన మూవీస్ లో. ఆయన ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల డైరెక్షన్ కి దూరంగా ఉండి చాలా సినిమాల్లో యాక్టింగ్ చేశాడు. యాక్టర్ గా కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఇక డామినిక్ ద లేడీస్ పర్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో యాక్టింగ్ చేసింది ద గ్రేట్ మమ్ముట్టి గారు. గౌతమ్ మీనన్ గారు ఈ మూవీతో మలయాళంలో డెబ్యూ చేశారు. ఆయన ఈ మూవీతోనైనా కంబ్యాక్ ఇచ్చారో లేదో మాట్లాడుకుందాం. ముందుగా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఫేక్ సర్టిఫికేట్ కారణంగా పోలీస్ ఉద్యోగం కోల్పోయి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేసి చిన్న చిన్న కేసులు డీల్ చేస్తూ ఉంటాడు సిఐ డామినిక్, అంటే మమ్ముట్టి గారు. డామినిక్ దగ్గర ఒక అసిస్టెంట్ చేరుతాడు. అతడు డామినిక్ దగ్గర నుంచి శాలరీ ఆశించడు. సో వీళ్ళిద్దరు కలిసి కొన్ని బ్లాక్ మెయిలింగ్ కేసులు డీల్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న టైంలో తన ఇంటి ఓనర్ మాధురి అడిగిందని హాస్పిటల్లో దొరికిన ఒక లేడీస్ పర్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఆ పర్స్ ఓనర్ పూజ అని తెలియడంతో తన పని అయిపోయిందనుకుంటాడు డామినిక్. అయితే ఆమె 4 రోజులుగా కనిపించడం లేదని తెలియడంతో ఆమె ఎందుకు కనిపించకుండా పోయిందనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు డామినిక్. ఆ తర్వాత ఏమైంది, డామినిక్ కి ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన నిజాలేంటి అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. మమ్ముట్టి గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గ్రేట్ యాక్టర్. ఇందులో ఆయన్ని మ్యాచ్ చేసేలా యాక్టింగ్ చేసింది సుస్మితా భట్. ఆమె ఈ మూవీలో ప్లే చేసిన నందిత అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. జనరల్ గా గౌతమ్ మీనన్ గారి మూవీస్ లో కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఇక మలయాళం సినిమా కావడంతో ఇంకాస్త లాగాడు. ఈ సినిమా స్టోరీ వేరే రైటర్ రాయడంతో కొంచెం అక్కడక్కడ గౌతమ్ మీనన్ మార్క్ మిస్ అయింది. కానీ క్లైమాక్స్ లో మాత్రం నాట్యంతో కంపేర్ చేస్తూ తీసిన విధానంలో మాత్రం గౌతమ్ మీనన్ మార్క్ క్లియర్ గా కనిపించింది. ఇది గౌతమ్ మీనన్ కి పూర్తి స్థాయి కంబ్యాక్ కాకపోయినా ఆయన డైరెక్షన్ బాగుంది. ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే వన్ టైం వాచబుల్. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.